హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ అంగం చిన్నగా ఉంది, మేము మ్యారేజ్ చేసుకోవచ్చా, వచ్చే భార్యను సుఖపెట్టగలమా లేదా అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంగం చిన్నగా ఉందని భార్యను కలవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా చూపించకుండా ఉంటారు, ఎక్కడ ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారో అని. సో ఒక విషయం చాలా మంది గురించి చెప్తున్నాను, అంగ పరిమాణము పెంచుకోవాలి అని అనేది కొంత ఏజ్ వరకు మాత్రమే సాధ్యమవుతుంది. చాలా మంది కూడా నాతోటి అడుగుతుంటారు, అంగ పరిమాణం పెరగదంటే కదా సార్, పెరిగే అవకాశాలు ఉన్నాయి, బట్ అది కొంత ఏజ్ వరకే. ఇకపోతే అంగం చిన్నగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లికి అర్హులేనా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టేసుకున్నట్లయితే, మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి అంగ పరిమాణం అనేది ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది. దాంట్లో మీ మిస్టేక్స్ అయితే ఏమి ఉండవు, మీరు కావాలని చేసుకున్నట్టే ఉండదు. ఏదైనా అధిక హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళు ఇబ్బంది కలిగితే తప్పించి, లేదా ఇలాంటి వారు ఏం చేయాలి, అంగ పరిమాణము ముఖ్యంగా చిన్నగా ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీని సుఖపెట్టడానికి ముఖ్యంగా అంగ పరిమాణం ఎంత ఉండాలి అంటే సుమారుగా 4 నుంచి 5 అంగుళాలు. అది అంగం గట్టిపడ్డప్పుడు మాత్రమే. అంగం మామూలుగా ఉన్న సమయంలో ఎంత ఉన్నదో దాని నుంచి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే మెయిన్గా కావాల్సింది పొడవు గురించి కాదు, మెయిన్గా హార్డ్నెస్. సో ఎప్పటికైతే హార్డ్నెస్ ఎరెక్షన్స్ అయితే ఉంటాయో ఖచ్చితంగా స్త్రీ అనేది సాటిస్ఫైడ్ అనేది అవుతుంది. సో మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. కొన్ని దేశాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే వారి యొక్క శరీర తత్వాలు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అంతేకాకుండా వారి యొక్క అంగ పరిమాణాలు అనేవి కూడా చాలా చిన్నగానే ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా సెక్సువల్గా మంచి ఎంజాయ్మెంట్ చేయగలుగుతూ ఉంటారు, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతూ ఉంటారు, సాటిస్ఫైడ్ చేయగలుగుతూ ఉంటారు. దీనికి కారణం హార్డ్ ఎరెక్షన్స్. ఈ హార్డ్ ఎరెక్షన్స్ అయితే కనుక మీకు ఉన్నట్లయితే అంగ పరిమాణంతో మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. అయితే అందరు స్త్రీలు అంగ పరిమాణం అంత ఉండాలి ఇంత ఉండాలనే ఎక్స్పెక్టేషన్ అందరి స్త్రీలలో ఉండదు. కొంతమంది స్త్రీలు దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకుంటారు, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. బట్ అందరు స్త్రీలు అలాగే ఉండాలని ఎవరు కోరుకోరు. కాకపోతే కొంతమంది మగవారు సహజంగా అనుకుంటారు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది బ్లూ ఫేమ్స్ అవి ఇవన్నీ చూసి అంత ఉండాలి ఇంత ఉండాలి అని చాలా మంది కూడా ఒక రకమైనటువంటి నిర్ధారణకు వచ్చి లేకపోయేసరికి ఇబ్బంది పడతారు. లేదా వీరేదో పర్ఫార్మెన్స్ చూపించుకుందామని బయట ఎవరి దగ్గర స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ సన్నగా ఉంది చిన్నగా ఉంది నేను సాటిస్ఫైడ్ కావాలని చెప్పగానే దానికి ఏదో ఇక టెన్షన్లు పడిపోయి భయపడిపోయి దాని గురించి ఇబ్బంది పడిపోయి ఇంకా నేను స్త్రీనే సుఖపెట్టలేకపోయాను, పెళ్లి చేసుకుని నా భార్య సుఖపడుతుందో లేదో, లేదా ఎన్ని గొడవలు అవుతాయో విడిపోతామో, ఈ టెన్షన్లతో కూడా చాలా మంది కూడా దూరంగా ఉంటున్నారు. అలాంటి ఏవి పెట్టుకోవద్దు. ఏ స్త్రీకైనా సుఖ పెట్టడానికి హార్ట్ ఎరెక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత లోతుగా వెళ్ళిందన్నది మెయిన్ గా కాదు, ఎంత హార్డ్ గా ఉందనేది మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో దీని వల్లనే స్త్రీలు అనేది సాటిస్ఫైడ్ చేయగలుగుతారు. కొంతమంది ఉంటారు అంగ పరిమాణం పొడుగ్గా ఉన్నా కూడా సరైనటువంటి హార్ట్ ఎరెక్షన్స్ లేకపోవడం వల్ల మెత్తగా ఉండడం వల్ల స్త్రీలు కూడా సాటిస్ఫైడ్ కాలేకపోతారు. లోపలికి వెళ్ళిన కొద్దీ పొడుస్తున్నట్టుగా నొప్పిగా ఉంటుందే తప్పించి హాయ్ అనేది ఎప్పుడు కలగదు. హార్ట్ ఎరెక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో స్త్రీ యోని చుట్టూ ఉన్నటువంటి గ్రంథులకు ఎప్పుడైతే మోటివేషన్ అనేది జరుగుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు ఫుల్ సాటిస్ఫైడ్ కాగలుగుతారు, వారి యొక్క ద్రవాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విషయాన్ని కాన్సెప్ట్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. అంగ పరిమాణం పొడుగుతోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. ఒకవేళ మీకు అలా ఇబ్బంది ఉంటే కొన్ని ఏజ్ వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలంటే నేను అందిస్తాను. కానీ ఈ విషయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక మీరు మాక్సిమం హార్డ్ ఎరెక్షన్స్ కోసం మాత్రమే ప్రయత్నించండి, తప్పకుండా మీరు 100% సక్సెస్ అవుతారు. కాబట్టి చాలా మంది ఈ విషయం గురించి నన్ను అడుగుతున్నారు, వాట్సాప్ లో పెడుతూ ఉన్నారు, కామెంట్ ద్వారా కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది. అంగం చిన్నగా ఉందా పెద్దగా ఉందా అనేది మ్యాటర్ అనేది కాదు. ఇక్కడ కేవలం హార్డ్నెస్ అండ్ టైమింగ్, ఎంతసేపు చేయగలుగుతున్నారు, ఎంత హార్డ్ గా ఉంటుందన్న దాని మీద, పర్ఫార్మెన్స్ అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. మన దేశంలోనే కాదు, ఏ దేశంలో ఏ యొక్క మగని యొక్క అంగ పరిమాణం అనేది ఎవ్వరికి ఒకే రకంగా ఉండదు. అలా అని చేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్క భార్య సాటిస్ఫైడ్ అవ్వడం లేదు అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. ఓకేనా? కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకండి. మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా, మీకు సలహాలకు సూచనలు కావాలన్నా, లేదా మీకు ఇంకేదైనా మెడిసిన్ పరంగా హెల్ప్ చేయడానికైనా నాట్ వైద్యం చాలా ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఇమీడియట్ గా కాల్ చేయండి. చాలా మంది కూడా ఫోన్ చేసి మాట్లాడలేక ఇబ్బంది పడి సిగ్గుపడి కట్ చేస్తుంటారు. మీ సమస్య గురించి నాకు క్లియర్ గా ధైర్యంగా ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పకుండా దానికి ఒక మంచి సొల్యూషన్ నేను అందిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఈ మోటివేషన్, ఈ లైక్, ఈ షేర్ వల్ల నాకు మరింత ప్రోత్సాహం కలుగుతుంది. మరెన్నో డౌట్స్ ఎంతో మందికి మైండ్ లో ఉండి ఎక్స్ప్లెయిన్ చేయలేక బాధపడే వాళ్ళకి ఇలాంటి ఒక మంచి ఓదార్పు అనేది అది కలిగిస్తుంది. అంతేకాకుండా మంచి మోటివేషన్ ని, ధైర్యాన్ని కూడా అందిస్తుంది. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.